కులానికి చెందిన తనకు వైసీపీలో గడిచిన 5 ఏళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీలో కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వైసీపీకి అంకితభావంతో పనిచేశారని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చిత్తూరును రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. నాకు 2024 ఎన్నికల్లో సీఎం జగన్ చిత్తూరు టికెట్ ఇస్తానని మోసం చేశారని అరణి శ్రీనివాసులు అన్నారు. గ్రేటర్ రాయలసీమలో కూడా మీకు జరిగిన అన్యాయం కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు అసెంబ్లీలో తను గెలిచిన దానికి రెండోసారి సీట్ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదనేసి కూడా నేను ఈరోజు మీకు చెప్తున్నాననేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. రాయలసీమ అన్న బలిజలన్నా జగన్ చాలా ద్వేషం. జగన్ సీఎం అయ్యాక రాయలసీమకు జరిగిన అభివృద్ధి గురించి మీకు చెప్పడం జరిగింది. రాయలసీమలో బలిజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడి దృష్టి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అంతా మంచి జరుగుతుంది. నేనున్నాను. రాష్ట్రంలో అన్ని కులాలకు, వెనుకబడిన కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేసే దానికోసమే ఒక జన సైనికుడిగా వీర మహిళలతో జన సైనికులతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నా. నా ఆశయాలు మీరందరూ బలపరిచేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే